సో ఈ పాలని ముందు అనుకున్నట్టు పేదవాడికి అందేలా చేస్తే బాగుంది కదా, కరెక్ట్. అలా చేయడం కోసమే లింగాకారం కూడా ఇలా ఉంటుందండి. లైక్ అభిషేకం చేశాక పాలని కలెక్ట్ చేసుకోమని అది మనకు చెప్తుంది. అభిషేకం చేసిన పాలు ఒక పైప్ లైన్ ద్వారా అవుటర్ సోర్స్ కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు పట్టి అది ప్రసాదంగాను లేదా గోశాలలో ఆవులకి గాను లేదా చిన్నపిల్లలు దాన్ని తీసుకొని తాగేలా గాని అరేంజ్ చేసి ఉంటారు. అయితే ఇప్పుడు టెంపుల్స్ కట్టుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అభిషేకాలంతా కూడా డ్రైన్ కి వెళ్ళిపోయేలా చేస్తున్నారు. దిస్ ఈస్ బ్యాడ్. అయితే చాలా చోట్ల ఈ అభిషేకాల కోసం మెటల్ విగ్రహాలను చూస్తాం. సో మెటల్స్ లో కూడా వాటి ప్రత్యేకతలు ఉన్నాయంటండి. లైక్ కాపర్, రాగి అనేది ఈ సూక్ష్మ క్రిములని చంపే శక్తి కలిగి ఉంటుందంట. బంగారం, గోల్డ్ శక్తిని పెంపొందించి శరీరానికి ఉత్తేజం క్రియేట్ చేస్తుందని నమ్మకం. ఇవన్నీ నా రీసెర్చ్ లో నేను చూసినవండి. అయితే ఏది బ్యాడ్? ఈ అభిషేకాలు మనం అభిమానించే హీరోలకి కటౌట్ల మీద వేస్తాం చూడండి, అవి ప్లాస్టిక్ ఫ్లెక్సిస్. వాటి మీద పాలేస్తే ఆ పాలు ప్లాస్టిక్ ప్యాకెట్ లో పాలు లాంటివే. పోనీ అవి పట్టి మనం వాడతామా అంటే లేదు. సో ఈ పాలాభిషేకాలు మనం అవాయిడ్ చేసి నిజంగా అభిమానం ఉంటే ఈ గ్రనైట్ తో లేదా మెటల్స్ తో తయారు చేసుకొని వాటికి అభిషేకం చేసి మీరు కన్జ్యూమ్ చేయండి. It helps us. Thank you.